హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ అయితే తయారు చేయబోతున్నాం. అండ్ ఆ గ్యాడ్జెట్ ఏంటో కాదు, అండ్ ఇది ఒక టార్చ్ లైట్ అనమాట. చూడండి ఎంత అమేజింగ్ లుక్స్ అయితే ఉందో టార్చ్ లైట్ అయితేని. అండ్ ఇందులోంచి అయితే చాలా బ్రైట్నెస్ అయితే వస్తుంది. చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉందో లైట్ లైట్ అన్నది. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. దీన్ని మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను. వీడియోలో చూపెడతాను అది ఏంటన్నది. నెక్స్ట్ వీడియో వచ్చి Q&A చేద్దాం అనుకుంటున్నాను. Q&A అంటే ఏంటో కాదు, మీరు నన్ను ఎప్పటి నుంచో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటారు కదా, నా గురించి కానీ ఒకవేళ ఛానల్ గురించి లేదా వీడియోస్ గురించి మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ వీడియోలో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ అన్నిటికి రిప్లై ఇస్తాను. ఓన్లీ కమెంట్స్ కోసమే డెడికేటెడ్గా ఆ వీడియో చేస్తున్నాను. ప్రతి కమెంట్ని ఆ వీడియోలో నేను చెప్తాను, దానికి రిప్లై అయితే ఇస్తాను వీడియో ఫుటేజ్లో. అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక క్వశ్చన్ అడగండి. ఎన్నైనా అడగొచ్చు క్వశ్చన్స్ అయితేనే. మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, మోర్ దెన్ 70%. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి, అదొక చిన్న సపోర్ట్. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ అందరూ కంపల్సరీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నది. అండ్ ఈ వీడియోకి ఒక 180 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఆ 180 లైక్స్ అయిపోయాక నెక్స్ట్ వీడియో ఏంటన్నది చెప్తాను. స్పెషల్ వీడియో అనమాట అది. ఆ వీడియో మీ సపోర్ట్ వల్లే క్రియేట్ అయింది. అండ్ గైస్, నా దగ్గర ఒక పాత మల్టీమీటర్ అయితే ఉంది. అండ్ నేను దీన్ని వాడదాం అనుకుంటున్నాను. లేదా మీరు PVC పైప్ షీట్తో చేయొచ్చు మొత్తం బాడీని అంతని. అండ్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని చేస్తున్నాను. అండ్ మొత్తం లోపల ఎలక్ట్రానిక్స్ అన్ని తీసేద్దాం ఫస్ట్. మనకి ఓన్లీ ప్లెయిన్ బాడీ ఒకటే కావాలి. అండ్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ రిమూవ్ చేసే కానీ ఈ పార్ట్స్ని అయితే పాడేయకండి, దాయండి, ఏదో ఒక వీడియోలో వర్క్ అవుతాయి. అండ్ మనం దీన్ని ఈ మొక్క అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ కింద ఈ మొక్క అంతా కట్ చేయాలి. అండ్ మన యాంగిల్ గ్రైండర్ అయితే తీసాను నేను కట్ చేయడానికి. అండ్ ఇదైతే చాలా సింపుల్గా కట్ చేస్తుంది. దీని మీద ఒక వీడియో చేద్దాం మనం. అండ్ మొత్తం నేనైతే నీట్గా ఫినిష్ చేశాను. చూడండి ఎంత ప్రాపర్గా కట్ చేశాను. టైం తీసుకుని జాగ్రత్తగా కట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. అండ్ ఇది వచ్చి 4 వోల్ట్ LED స్ట్రిప్స్ అనమాట. ఒక 2 స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను, 8 LEDs ఉండేలాగా. అండ్ ఇది వచ్చి PVC పైప్ షీట్. అండ్ దాని మీద మనం ఈ లైట్స్ని అయితే స్టిక్ చేయాలి. నేనైతే సూపర్ గ్లూ వాడుతున్నాను, జస్ట్ ఒక సపోర్ట్కి మాత్రమే. అండ్ మీకు వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకన్నది. అండ్ సూపర్ గ్లూ వేసి పర్ఫెక్ట్గా అంటించండి. గైస్, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ ఇది వచ్చి ఫిలిం షీట్ అంటారు. మన మోటార్స్ కట్ట వైండింగ్ చేసే షాప్లో అయితే దొరుకుతుంది. ఫిలిం షీట్ అంటే ఇస్తారు, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ దాన్ని డిఫ్యూజ్ చేయడానికి వాడుతున్నాను. లైట్ని అయితే డిఫ్యూజ్ చేయడానికి ఆ మెటీరియల్ వాడతాను నేను. అండ్ చూడొచ్చు మనం కేసింగ్లో పట్టేలా మనం కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేయండి. అండ్ కేసింగ్లో బట్టి జస్ట్ మనం సూపర్ గ్లూతో అంటించుకుంటే మనకి చాలా స్ట్రాంగ్గా అయితే అంటుకుంటుంది. ఇది చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టైం తీసుకుని జాగ్రత్తగా చేశారంటే మంచి లుక్స్ అయితే వస్తాయి, కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మనం లైట్స్ని ప్యారలల్లో సాల్డరింగ్ చేసుకుంటున్నాను. 2 స్ట్రిప్స్ని ప్యారలల్లో సాల్డరింగ్ చేసేయడమే. అండ్ పాజిటివ్కి అండ్ నెగిటివ్కి అంతే. అండ్ ఇవి వచ్చి కాపర్ వైర్స్ అనమాట, జస్ట్ వైర్స్ అంతే. అండ్ పాజిటివ్ వైర్ అండ్ నెగిటివ్ వైర్స్ కూడా సాల్డరింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలా చూడొచ్చు మనకి కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోండి. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్ మాడ్యూల్. అండ్ బ్యాటరీ వచ్చి నేను ఇక్కడ ఓల్డ్ మొబైల్ బ్యాటరీ వాడుతున్నాను, చిన్న స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ అనమాట అది. అండ్ మనం బ్యాటరీ వైర్స్ని మాడ్యూల్కి అయితే సాల్డరింగ్ చేయాలి ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చి ఒక ఫీమేల్ పోర్ట్ అనమాట, ఈ మైక్రో USB ఫీమేల్ పోర్ట్ ఇది. దాన్ని మనం మన ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే సాల్డరింగ్ చేయాలి ఇన్పుట్ దగ్గర. అండ్ ఇన్పుట్ వైర్స్ అయితే మనకి ఛార్జింగ్ మాడ్యూల్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి పైన. అండ్ అక్కడ హోల్ కనపడుతుంది కదా, ఆ హోల్లో గ్లూ వేసి జస్ట్ నేను ఆ లైట్ కనపడేలా సెట్ చేస్తాను అంతే. అండ్ మొత్తం మనం గ్లూతో పర్ఫెక్ట్గా గట్టిగా ఉండేలా స్టిక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి ఒక బెండ్ స్విచ్. అండ్ ఆ స్విచ్ కోసం పైన ఇక్కడ హోల్ వేసాను నేను. అండ్ మీరు మీ డిజైన్ బట్టి ఎలాంటి స్విచ్ వాడాలి అండ్ అది ఎక్కడ ప్లేస్మెంట్ ఉండాలన్నది మీరే డిసైడ్ చేయాలి. అండ్ నా డిజైన్ ప్రకారం నేనైతే ఇలా చేస్తున్నాను. అండ్ గైస్, ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అందరూ ఫాలో అయిపోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ID ఇక డిస్ప్లే చేస్తున్నాను, అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బెండ్ స్విచ్ని అయితే పర్ఫెక్ట్గా సూపర్ గ్లూతో కానీ హాట్ గ్లూతో కానీ అంటించుకోండి. అండ్ బీ కేర్ఫుల్, ఎందుకంటే ఆ స్విచ్ అయితే స్టక్ అయిపోతుంది. అండ్ లైట్ వైర్స్ కూడా సాల్డరింగ్ చేసేసాను. అండ్ ఒకసారి ఆన్ చేద్దాం. అండ్ చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ అయితే వస్తుందో. అండ్ ఒకసారి క్లోజ్ చేసి మీకు మొత్తం ఎలా ఉంటుంది అన్నది లుక్ అయితే చూపెడతాను. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఎందుకో నచ్చింది అబ్బా లైట్ అయితేని. అండ్ చూడొచ్చు ఎంత
మనకి కాంపాక్ట్ సైజ్లో ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ చూడొచ్చు మనకి అక్కడ ఎల్లో కలర్ బార్డర్స్ కూడా వెలిగేస్తున్నాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి నేను బ్లాక్ టేప్తో మనం చుట్టెంపులు అంటించాను. ఎందుకంటే లైట్ అన్నది బయటికి రాదనమాట ఇప్పుడు. అండ్ నేను చూపెడతాను చూడండి, ఆ ఎల్లో కలర్ బార్డర్స్ కూడా గ్లో అవ్వకుండా ఉంటాయి. అండ్ చూడొచ్చు ఇప్పుడు గ్లో అవుతలేదు. అండ్ ఇప్పుడు మనం ఒక పీవీసీ పైప్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక చిన్న షీట్ కూడా కావాలి, పైప్ షీట్. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న షీట్ అయితే తీసుకోండి. దీంతో మనం ఒక హ్యాండిల్ లాంటిది తయారు చేస్తున్నాం, గ్రిప్ అనమాట లైట్ని పట్టుకోవడానికి. అండ్ మరి ఫస్ట్ దీన్ని ఇలా సూపర్గ్లూతో అంటిస్తున్నాను. అండ్ దాన్ని ఫినిష్ చేసుకున్నాక చూడొచ్చు ఒక్కసారి ఎలా ఉందో. అండ్ దీని మీద జస్ట్ ఇలా పెట్టేసి సూపర్ గ్లూతో అంతా అంటించేస్తాను. అండ్ సూపర్ గ్లూతో గట్టిగానే అంటుకుంది, మీకు లేదంటే కొంచెం హోల్ వేసి కట్ట లోపలికి పెట్టండి. అండ్ మొత్తం ఫినిష్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ఛార్జింగ్ చేయాలో చెప్తాను చూడండి. మనం దీనికి మైక్రో యూఎస్బీ పోర్ట్ పెట్టాం కదా, జస్ట్ దాని నుంచి మనం మొబైల్ ఛార్జర్ని ఛార్జ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. రెడ్ కలర్ అంటే ఛార్జ్ అవుతున్నట్టు, అండ్ బ్లూకి మారితే అది ఫుల్ ఛార్జ్ అయినట్టు అనమాట. అండ్ ఒకసారి టెస్ట్ చేద్దాం నేను. అండ్ దీన్ని ఫుల్ లైట్ కండిషన్లో అయితే ఆన్ చేసి చూపెడుతున్నాను నేను, చూడండి. అండ్ ఎంత ప్రాపర్ బ్రైట్నెస్ అయితే ఉందో చూడవచ్చు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నార్మల్గా నైట్ టైము ఎలా ఉందో చూడొచ్చు. అండ్ ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఎంత డార్క్గా ఉందో. అండ్ ఆన్ చేశాను, అండ్ సూపర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది దీని నుంచి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ గైస్ లైక్ చేయండి అందరూని. అండ్ స్టార్టింగ్లో గోస్ట్ సీన్ ఎక్కడే తీసాను అనమాట, అది సరదాగా తీసాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు Q&A చెప్పాను కదా, అందరూ ఏదో క్వశ్చన్ అయితే కమెంట్ చేయండి. ఏదో క్వశ్చన్ కమెంట్ చేయండి, ఏదైనా అడగొచ్చు, కమెంట్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయరా మామ. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బేగా ప్రెస్ చేయండి, ఆ లోగో పోతుంది. అండ్ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే ఇక్కడ నుంచి నొక్కి చూసేయచ్చు.